అనంతపురం జిల్లా రాయలసీమ బలిజ సంఘం ఆధ్వర్యంలో 555 సంవత్సరం శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా సత్కారం చేసి ఆయనకు పూలమాలలేసి అందరూ కలిసి బలిజలంతా ఏకదాటిగా కలిసి వచ్చి ఈ జయంతిని సద్వినియోగం చేసుకున్నాం. అలాగే ఇక్కడి నుండి బయలుదేరి నడిమొంకలో ఉన్న కృష్ణదేవరాయల విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ పూలమాలలేసి అందరూ కలిసి బైక్ ర్యాలీగా వెళుతున్నాం. ఇక్కడి నుండి అందరూ వచ్చి దీనికంతా సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. 555వ జయంతి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా జనాలందరూ కూడా, బలిజ కులస్తులందరూ కూడా, బలిజ బంధుమిత్రులందరూ కూడా భారీ ఎత్తున కలిసి ఈ కృష్ణదేవ జయంతిని పురస్కరించుకోవడం జరుగుతుంది. శ్రీనివాస్ నగర్లోని బాలాజీ కళ్యాణ మండపం నుంచి నడిమంక వద్దున్న శ్రీ కృష్ణదేవరాయల విగ్రహం వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీతో వెళ్ళి ఆయనకు జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరుగుతుంది. అలాగే శ్రీ కృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా ప్రకటించాలని చెప్పి మేము త్వరలోనే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని భారీ ఎత్తున బలిజలంతా కలిసి మేము విన్నపం చేయడం జరుగుతుంది. ఇతర కులాల్ని ఎలాగైతే మీరు అధికారికంగా ప్రకటించారో శ్రీ కృష్ణదేవరాయల జయంతిని కూడా అధికారికంగా ప్రకటించాలని చెప్పి మేము త్వరలోనే బలిజలందరూ కలిసి జిల్లా వ్యాప్తంగా వెళ్ళి కలవడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి బలిజ కులస్తులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. రాయలసీమ మహాబలిజ సంఘం ఆధ్వర్యంలో మా కులదైవమైనటువంటి మా పెద్దలు శ్రీకృష్ణదేవరాయల జయంతి చాలా ఘనంగా జరుగుతుంది. అదేవిధంగా మేము ఇంతమంది జనాలు ఎక్కువ ఉన్నటువంటి మా బలిజ కులస్తులకు ఖచ్చితంగా శ్రీకృష్ణ జయంతిని మన అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి, ఆయన ఉత్సవాలను అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వం తరఫున కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా రాబో రోజుల్లో ఖచ్చితంగా ఇది అధికారికంగా ప్రకటిస్తారని చెప్పి ఆశిస్తూ ఖచ్చితంగా